హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ జేమ్ బ్లాగర్. సో ఈరోజు నేనైతే డైరెక్ట్గా పొలం దగ్గరికి వచ్చేసిన, నేను మా మమ్మీ. సో పొలాన్ని చూద్దాం ఇప్పుడు ఎట్లుందో. సో అక్కడక్కడ ఇట్లా అయిపోతుంది అనమాట. సో దీన్నాట ఊస తిరుగుడు అంటారు ఆట. అట్లా అవుతుంది. అట్లా అయిపోతే ఒడ్లు ఏం రావు, అది వేస్ట్ అయినట్టే ఇక. అందుకే దానికి మందు కొట్టడమా ఇంకేమన్నా చేయడమా జరుగుతుంది. చూద్దాం, కొట్టే టట్టు ఉంటే కొడతాం, లేకుంటే లేదు. గైస్ దేకో, ఈ కిందిది మొత్తం ఎట్లుందో, మొత్తం ఒడిపిల్లే. ఏంచి చూస్తే ఆడదాకా మొత్తం ఒడిపిల్లే ఉన్నాయి. సో ఆ 3 మళ్ళు వేస్ట్ అన్నమాట. ఈ 3 మళ్ళే జర బెస్ట్, అటు ఇటు కొంచెం బాగున్నాయి. అవి దండగా నెక్స్ట్ సారి అయితే నాటేయాల్సిందే. ఇట్లనే ఉంచితే మళ్ళీ అట్లనే పెరుగుద్ది కలుపు. ఇప్పుడు దాంట్లో ఉన్నాయి ఆ గింజలు అన్నీ ఉన్నాయి కదా, సో ఆ గింజలే మళ్ళీ అల్లనే పడిపోయి మళ్ళీ పెరుగుతుంది. అందుకే నెక్స్ట్ సారి మంచిగా దొక్కిచ్చేసి నాటిపిచ్చేసి, సో కరెక్ట్ టైంకి మందులు కొట్టాలన్నమాట. సో అప్పటి నుంచి మళ్ళీ రాదు ఇక. అసలు లైఫ్ ఎలా బతకాలి, సో అసలు నా లైఫ్ని నేను ఎలా బతుకుతున్నా అనేది చెప్తా. సో మీ లైఫ్ మీరు ఎందుకు లీడ్ చేస్తున్నారు అనేది చెప్పండి. కొంతమంది ఫ్యామిలీ కోసం చేస్తారు, కొంతమంది జాబ్ కోసం చేస్తారు, కొంతమంది ఒక పర్సన్ కోసం చేస్తారు, కొంతమంది ఇంకా దేనికైనా చేయవచ్చు. సో నేను నా లైఫ్ని ఎందుకు లీడ్ చేస్తున్నా అంటే, సో ఉండేది ఒకటే లైఫ్ అన్నమాట. సో దాన్ని నేను ఎలా లీడ్ చేస్తున్నా అంటే, ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్. సో లైఫ్లో ఈ పని చేస్తే నన్ను జైల్లో వేయరు అని అంటే చాలు, నేను ఆ పని ఖచ్చితంగా చేసి తీరుతా. సో అట్లా అన్నమాట. నాకు ఆ గుట్ట ఎక్కాలనిపించింది ఎక్కేస్తా, వీడియో చేయాలనిపించింది చేసేస్తా. సో అట్లా ఎక్కడికైనా ట్రావెల్ చేయాలనిపించింది చేసేస్తా, విజిట్ చేయాలనిపించింది చేసేస్తా. సో అట్లా అన్నమాట. నాకు ఏది చేయాలనిపిస్తే అది చేస్తా. ఎందుకంటే సో ఉన్నది ఒకటే లైఫ్. ఈ లైఫ్లో ఇంత పెద్ద ప్రపంచం ఉన్నది. సో ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ఉన్నాయి. సో చాలా కల్చర్స్ ఉన్నాయి, ప్లేసులు ఉన్నాయి, నేచర్ ఉన్నది, పీపుల్ ఉన్నారు. సో అట్లా చాలా ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు అన్నమాట. నేను నా సెల్ఫ్ని ఒకటే చేస్తా, ఇదే పని చేస్తా, లైఫ్ లాంగ్ ఇట్లనే బతుకుతా అని ఒక ఫార్మేట్ పెట్టుకుని అయితే అస్సలు బతకను. అన్నిటినీ ఎక్స్పీరియన్స్ చేయాలన్నదే నా కోరిక. సో అట్లా అన్నమాట. అన్ని ప్లేసులు విజిట్ చేయాలి, అందరు మనుషులతోటి మాట్లాడాలి. అది రాంగా రైటా అనేది పక్కన పెడితే ఎక్స్పీరియన్స్ మాత్రం ఖచ్చితంగా చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి నేను అసలు వీడియోస్ ఎందుకు చేస్తున్నా. సో ఇంత బ్యూటిఫుల్ లైఫ్ ఎంతో కోట్ల మంది బతుకుతున్నారు. సో అందరూ ఇలా క్యాప్చర్ చేసి పెట్టలేరు. నా లైఫ్ని నేను డాక్యుమెంటరీ చేసుకోవాలనుకుంటున్నా. ఎక్కడి నుంచి ఎక్కడికి ఎదుగుతున్నా, రోజు ఏం చేస్తున్నా, ఇవన్నీ నాకు షేర్ చేసుకోబుద్ధి అవుతుంది, నేను షేర్ చేసుకుంటున్నా. అది వేరే వాళ్ళు చూస్తారా చూడరా అన్నది ఐ డోంట్ కేర్. అందుకే ఇప్పటికీ 30 డేస్ చేసిన, 60 డేస్ చేసిన, ఇప్పుడు 365లో ఆల్రెడీ 75 డేస్ కంప్లీట్ అయిపోయినాయి. అట్లనే నడుస్తూనే ఉంటుంది అన్నమాట. ఎందుకంటే నా లైఫ్ని నేను డాక్యుమెంటింగ్ చేసుకుంటున్నా. ఇవన్నీ ఇప్పుడు చేసిన వీడియోలన్నీ ఒక 10 ఇయర్స్ తర్వాత, 20 ఇయర్స్ తర్వాత చూసుకుంటే నాకు చాలా మెమరీస్ ఉంటాయి. ప్రపంచానికి నేను ఒకనున్నా అన్నది అర్థమవుతుంది. సో అట్లా హిస్టరీలు ఉండిపోతాయి అన్నమాట మన వీడియోస్. అందుకే నేనైతే క్రియేట్ చేస్తున్నా. సో చాలామంది నేను ఎలాన్ మస్క్ అవుతా, ట్రంప్ని అవుతా, సో పిఎంని అవుతా, సీఎంని అవుతా అనుకుంటారు. కావచ్చు, అవ్వాలనుకుంటే అదే డ్రీమ్ అయితే అవ్వచ్చు. కాకుంటే కాని డ్రీమ్స్ అన్నీ పెట్టుకోవద్దు అనమాట. సో ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఇవన్నీ పెట్టుకొని గాల్లో లెక్కలు వేసుకుంటా గాల్లో బతకొద్దు, భూమి మీద బతకాలి. సో అప్పుడే లైఫ్ చాలా బాగుంటుంది. సో చాలా సింపుల్ అన్నమాట. నీకేం కావాలి, దానికోసం ఈరోజు వర్క్ చేయాలి, రేపటి రోజు దాన్ని సంపాదించుకోవాలి, అంతే. సో నాకు మోటోజీబీ, రేసింగ్, ఫార్ములా 1 ఇవన్నీ అంటే పిచ్చి అన్నమాట. కాకుంటే నా దగ్గర మనీ లేవు, నేను పార్టిసిపేట్ చేయలేను. సో నాకు అవంటే పిచ్చి కదా. నేను దాంట్లోకి దిగడానికి, ఒక ఫార్ములా 1 రేసర్ అవ్వడానికి, మోటోజీబీ రైడర్ అవ్వడానికి నా దగ్గర అంత మనీ లేవు. సో అందుకే నేను అవ్వాలనుకున్నా సరే ఎప్పటికి అవ్వలేను అనమాట. సో జస్ట్ ఎక్స్పీరియన్స్ చేయగలుగుతా. ఆ మోటోజీపీ అయినా ఇంకేదైనా మనీ వచ్చినాక ఎక్స్పీరియన్స్ చేయగలుగుతా, అంతే. అంతకు మించి ఏం చేయలేం. సో ఇలాంటి కళలను కొన్నిటిని చంపుకోవాల్సి వస్తుంది లైఫ్లో. మనీ ప్రాబ్లం అది ఇంకేదైనా ప్రాబ్లం ఉండవచ్చు. మనకి ఇష్టమైన దాన్ని కొన్నిసార్లు దూరం పెట్టాల్సి వస్తుంది లైఫ్లో. సో మీరు మీ లైఫ్ని ఎందుకు బతుకుతున్నారో కమెంట్ చేయండి. అంటే ఎందుకు లీడ్ చేస్తున్నారో కమెంట్ చేయండి. మీకోసమా, మీ ఫ్యామిలీ కోసమా, ఇంకా మీరు చేసే జాబ్ కోసమా, ఈ ప్రపంచాన్ని చూడడం కోసమా, దేనికోసం మీరు మీ లైఫ్ని లీడ్ చేస్తున్నారు అన్నది తప్పకుండా కమెంట్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.